మీరు డిగ్రీ ఇంజనీరింగ్ చదివారా? సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటున్నారా? లేదంటే ఉన్న చోటే ఏదైనా వ్యాపారం చేయాలని ఆశపడుతున్నారా? అలాంటి యువత కోసమే కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థిక చేయూత అందించి స్వావలంబన దిశగా నడిపించేందుకు కంప్యూటర్ దీదీ కా దుకాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమం గుంటూరు జిల్లా తాడికొండలో ప్రారంభమైంది. ఇంతకీ పథకం విధి విధానాలేంటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ దీదీ కా దుకాన్ పథకాన్ని అమలు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయగా అందులో మన గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఉంది. యూనిసెఫ్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు కలిగిన డిగ్రీ, ఇంజనీరింగ్, ఆపై ఉన్నత విద్య చదివిన యువతులు, మహిళల్ని ఈ పథకానికి ఎంపిక చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 2500 మంది మహిళల్ని లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యం. ఇది విజయవంతమైతే జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద ఈ పథకాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా 7000 బ్లాకుల్లో 35 లక్షల మంది లక్షాధికారుల్ని తయారు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సెర్ప్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తాడికొండ మండల పరిధిలోని 15 గ్రామాల్లో ఇప్పటికే కంప్యూటర్ దీదీలు కార్యకలాపాలు ప్రారంభించారు. ప్రతి పంచాయతీలో డ్వాక్రా మహిళలతో కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశారు. వారికి 4 ల్యాప్టాప్లు అందించారు. ఫర్నిచర్ కొనుగోలుకు సెర్ప్ ద్వారా రుణమూ ఇప్పించారు. కంప్యూటర్ దీదీల ద్వారా డ్వాక్రా మహిళలకు అవసరమైన డిజిటల్ శిక్షణ ఇప్పించనున్నారు. అందుకోసం ప్రోత్సాహకం కూడా చెల్లిస్తారు. ప్రపంచం అంతా డిజిటల్ రంగం వైపు ఉంది, సైబర్ వైపు వెళ్తుంది. ఆ వైపుగా ఎలా ఉపయోగించుకోవాలి, ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించుకోవాలనే విధంగా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. డోర్ స్టెప్ సర్వీస్ అందే విధంగా ఆన్లైన్ పేమెంట్, అది మీకు బ్యాంకు ట్రాన్సాక్షన్ కావచ్చు, లేదా కరెంట్ బిల్ పేమెంట్ కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ హెల్ప్ అయ్యే విధంగా, ఉమెన్కి ముఖ్యంగా ఎంపవర్ అయ్యే విధంగా కూడా ఈ యొక్క కంప్యూటర్ దీదీ కార్యక్రమం ఏర్పడింది. 26 మందిలో 16 మందిని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసి వాళ్ళకి ల్యాప్టాప్స్ను కూడా ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వడం జరిగింది. 6 సెంటర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి మిగిలిన కూడా నెక్స్ట్ పిల్ల ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉంది. వీళ్ళకి డిజిటల్ టెక్నాలజీ గురించి కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కానీ, ఇంకా లేడీస్ ఉంటారు బిజినెస్ చేసే వాళ్ళకి, ఈ బిజినెస్ కిరాణా షాప్ వాళ్ళని కూడా తీసుకుంటాం. మేము డెమోలు ఇస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాము ఈ కంప్యూటర్ దీదీ సెంటర్స్లో. దీని ద్వారా వీళ్ళు ఏంటంటే కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. డ్వాక్రాలో ఉండే వాళ్ళకు కూడా కావాల్సినవి అంటే ఏంటంటే పాన్ కార్డు కానివ్వండి, శ్రామిక్ కార్డు కానీ, ఇంకా ఏవైనా కానీ సార్ ఇప్పుడు వీళ్ళకి బయట సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్లో కన్నా కానీ ఇప్పుడు వీళ్ళ కంప్యూటర్ దీదీ సెంటర్స్లో తక్కువకు తీస్తారనమాట, డబ్బులు తక్కువ అవుతాయి. కంప్యూటర్ దీదీ పథకంతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తమకు సొంత గ్రామంలో పనిచేసే అవకాశం లభించిందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉమెన్ సెల్ఫ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనీ గెయిన్ చేయొచ్చు అనే చెప్పారు. అంటే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి పేరెంట్స్కి దూరంగా ఉండి, ఫ్యామిలీస్కి దూరంగా ఉండి ఎంజాయ్ చేయలేము, హ్యాపీగా ఉండలేము. అదే ఇది కంప్యూటర్ దీదీ అనే ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మాకు చాలా హ్యాపీగా సెల్ఫ్ ఎంప్లాయ్ లాగా మాకు మేమే ఓన్గా షాప్ పెట్టుకొని కొంచెం హెల్ప్ చేసినందుకు సెర్ప్ వాళ్ళకి, యూనిసెఫ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అసలు సార్ కోర్సెస్ చేయడం వల్ల మాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సోషల్ ఎంపవర్మెంట్ ఇప్పించినందుకు ఇంకా ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల వీ విల్ గెట్ అ మనీ. మాకు టైం దొరికినప్పుడల్లా మేము వెళ్ళి లాగిన్ చేపించేసి కోర్సెస్ చేపిస్తాము. అండ్ కోర్స్ చేయడం వల్ల సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. డిజిటల్లీ ఇట్ విల్ గ్రో. డ్వాక్రా మహిళలతో దీదీ దుకాన్లు ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకునే అతివలకు బ్యాంకుల ద్వారా 50,000 నుంచి 2 లక్షల వరకు రుణమిప్పించారు. నాణ్యమైన సరుకుల ఎంపిక, బ్రాండింగ్ ను గుర్తించడం, ఆన్లైన్ ద్వారా సరుకుల కొనుగోలు, విక్రయాలపై శిక్షణ ఇచ్చారు. తాడికొండ మండలంలోని 15 పంచాయతీల్లో లబ్ధిదారుల్ని ఎంపిక చేసి దుకాణాలు ప్రారంభించారు. మహిళలు వాళ్ళు ఎవరైతే చిల్లర కొట్టుల ద్వారా వ్యాపారం చేస్తున్నారో వారిని ఆర్థికంగా ఎదిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు టెక్నికల్గా తర్వాత మంచి సరుకు ఆన్లైన్ ద్వారా, ఆన్ బోర్డ్ ద్వారా, ఓఎన్డీసీ ద్వారా, తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ టైప్లో ఎట్లా సరుకులు కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, రుణం ఇప్పించడం జరిగింది.
నెలకి కనీసం 20,000 నుంచి 30,000 ఆదాయం వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. CCL తీసుకొని బ్యాంకులకే తీసుకొని షాప్ ఓపెన్ చేశా. బాగానే ఉపయోగపడుతుంది. అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, షాప్ చూసుకుంటూ, కొంచెం మనీ సేవ్ చేసుకుంటూ, సంపాదించుకుంటూ బాగానే ఉంది. పల్లెసీమల్లో ఏర్పాటైన కంప్యూటర్ కేంద్రాలు, దుకాణాలు ఆర్థిక కార్యకలాపాలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. మహిళల్ని ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగాను మారుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు డిజిటల్ సేవలు అందుబాటులో తీసుకురావడంతో పాటు డిజిటల్ లిటరసీని పెంచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ కంప్యూటర్ కా దీదీ, దీదీ కా దుకాన్ కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. యువతులకు స్వయం ఉపాధి మార్గాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఆయా గ్రామాల్లో కూడా అభివృద్ధికి కొత్త మార్గాలు అయితే ఏర్పడుతున్నాయనలో ఎలాంటి సందేహము లేదు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.